హలో ఎవ్రీవన్, బ్యాక్ టు ది న్యూ వీడియోలో నేను రెగ్యులర్గా మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే వాటి గురించి బేసిక్స్ చెప్తాను. ఇన్ కేస్ ఏవైనా ప్రికాషన్స్ తీసుకోకుండా రెగ్యులర్గా మనం నాలెడ్జ్ అనేది లేకుండా ఎలాంటి క్రైమ్స్ జరుగుతాయి, ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అనే నాలెడ్జ్ లేకుండా ఇన్ కేస్ యూస్ చేస్తూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో బేసిక్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. జనరల్గా మనం అమెజాన్.in కానీ ఫ్లిప్కార్ట్.com ఇలాంటి ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్లో షాపింగ్ చేస్తూ ఉంటాం ఆన్లైన్లో. సో ఏంటంటే ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న రెప్యుటేషన్ పోగొట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది కాబట్టి. సో వీళ్ళు అంతగా ఫ్రాడ్ చేసే అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఎక్కడ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి అంటే డెలివరీ బాయ్స్ దగ్గర కానీ, లేదంటే మధ్యలో ఎవరైనా ఐటెంని మార్చేసి ఇలాంటి కొన్ని అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. బట్ అది కంపెనీ సైడ్ నుంచి కాదు, ఎందుకంటే రెప్యుటేషన్ పోగొట్టుకోరు కాబట్టి. ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న యూజర్ సాటిస్ఫైడ్గా వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వడానికే చూస్తారనమాట మెయిన్ కంపెనీస్. కాకపోతే ఏంటంటే కొన్ని ఫేక్ వెబ్సైట్స్లో ఏమవుతుంది అంటే మీరు మనీ పే చేసిన తర్వాత నెంబర్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ, లేదంటే ఆ వెబ్సైట్ ఇంక కనపడకుండా అయిపోవడం కానీ ఇలాంటి సినారియోస్ జరుగుతూ ఉంటాయన్నమాట. బట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి లెజిటిమేట్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద కంపెనీస్, వాటిలో ఫ్రాడ్ జరగడం చాలా తక్కువ కంపెనీ సైడ్ నుంచి. మధ్యలో ఏమైనా మ్యానిపులేషన్స్ ఏమైనా జరిగితే అది వేరే విషయం. సో బేసిక్గా మనం తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే, ఇంకా ఏదైనా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది కదా, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ని ప్రిఫర్ చేయాలి ఎక్కువగా. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ప్రిఫర్ చేసినప్పటికీ చాలా న్యూసెస్ మీరు చూసే ఉంటారు. ఐటమ్ డెలివరీ అయిన తర్వాత మనీ పే చేసి ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళిపోతాడు. తర్వాత అది ఏదైతే ఉందో మనకు వచ్చిన ఐటమ్ అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మనకు కావాల్సిన ఐటమ్ కాకుండా వేరే ఐటమ్ ఉండడం, లేదంటే బ్రిక్స్ కానీ ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అనమాట ఆల్రెడీ. సో ఇలాంటి వాటి నుంచి మనం సేఫ్గా ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఏదైనా వెబ్సైట్ చూసినప్పుడు ముందు ఆ కంపెనీ రెప్యుటేషన్ ఎలా ఉంది, వాటి రివ్యూస్ ఎలా ఉన్నాయి, అలాంటి విషయాలు మనం చెక్ చేసుకోవాలన్నమాట. అమెజాన్ అంటే అందరికీ తెలుసు, ఫ్లిప్కార్ట్ అంటే అందరికీ తెలుసు. సో వీటి రెప్యుటేషన్ కానీ రివ్యూస్ కానీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే, ఇప్పుడు ప్లే స్టోర్లో రెగ్యులర్గా మనం యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా, గూగుల్ ప్లే స్టోర్లో. ఇక్కడ మొబైల్ అయితే తెలుస్తుంది, మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో అమెజాన్ యాప్కి కానీ ఫ్లిప్కార్ట్ యాప్ కానీ ఇలాంటి యాప్స్కి రివ్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. 4.1 రేటింగ్, 4.3 రేటింగ్ ఎలా ఉన్నాయి కదా, ఆ రేటింగ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ అమెజాన్ అని సెర్చ్ చేద్దాము. ఇక్కడ చూడండి 4.1 రేటింగ్ ఉంది. చూడండి 1 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్ ఉంది. అంటే ఏంటంటే అర్థమవుతుంది అనమాట ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అనేది. 4.1 రేటింగ్ ఉందంటే ఓకే, బెటర్. ఈ రేటింగ్స్ కొన్ని తక్కువ రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు డెలివరీ అయ్యేటప్పుడు డిలే అవ్వడం కానీ, వచ్చిన ప్రొడక్ట్ సరిగ్గా లేకపోవడం కానీ ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి అనమాట. టోటల్గా ఎండ్ యూజర్ అనే అతను దానివల్ల సాటిస్ఫై అయ్యాడా లేదా అనేది రేటింగ్, కాబట్టి ఇది కంపెనీ పైన అంత ఎఫెక్ట్ చూపెట్టకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫేక్ రివ్యూస్ కూడా ఉంటాయి. అందరూ జెన్యున్గా రివ్యూస్ ఉన్నాయని చెప్పలేము, అన్నీ ఫేక్ అని కూడా చెప్పలేము, అది కూడా ఒకటి కన్సిడర్ చేయాలి. సో అమెజాన్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి మనం ట్రస్ట్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ మనకున్న వాటిలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ మెయిన్ కాబట్టి, మెయిన్ కాంపిటేటర్స్లో ఉన్నారు కాబట్టి ట్రస్ట్ చేయొచ్చు. ఇంకొకటి రెగ్యులర్గా ఉండేది ఏజియో.com, అంటే రిలయన్స్ డిజిటల్, టాటాక్లిక్.com, ఇది టాటా కంపెనీ నుంచి. సో ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. వాటి రెప్యుటేషన్ పోగొట్టుకోకుండా ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా సర్వీస్ అనేది అందజేస్తారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బిజినెస్ అనేది ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకున్నప్పుడు బిజినెస్ పెరుగుతుంది కాబట్టి. సో ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి జరగకుండా ఉండడానికే చూస్తూ ఉంటారు వాళ్ళు. రెగ్యులర్గా మనం ఇంకా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్యాడ్లాక్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే అబౌట్ అమెజాన్.in 2021 ప్రైమ్ డే, మండే June 21, ట్యూస్డే June 22, ఫౌండెడ్ 1994. ఇక్కడ కనెక్షన్ సెక్యూర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తాను నేను. ది సైట్ హ్యాస్ ఏ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ ట్రస్టెడ్ అథారిటీ. సో కొన్ని సర్టిఫికేట్ వెండర్స్ ఉంటారనమాట, అథారిటీస్. సో వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు దీనికి. సో నేను ఇక్కడ షో సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇష్యూడ్ టు కామన్ నేమ్ అమెజాన్.in, ఆర్గనైజేషన్ డీటెయిల్స్ లేవు ఇక్కడ. ఇంకా ఇష్యూడ్ బై, ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో వాళ్ళు డిజీసెట్ గ్లోబల్ CAZ2. సో ఈ డీటెయిల్స్ అనేవి మనం చూడవచ్చు అనమాట.
issued on Sunday, February 6th, 2022 at some time and expires on January. అరౌండ్ 1 year సర్టిఫికేట్ అనమాట. ఇది 1 year వరకు ఇది వ్యాలిడ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెండర్స్ అనేవాళ్ళు వెబ్సైట్కి సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇక్కడ మనం ప్యాడ్లాక్ సింబల్ని అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి HTTPS. ఇంతకుముందు HTTP అనే ప్రోటోకాల్ పైన వెబ్సైట్స్ అనేవి వర్క్ అయ్యాయి అనమాట. అది సెక్యూర్ కాదు. నెక్స్ట్ HTTPS వచ్చిందనమాట, నెక్స్ట్ వర్షన్. సో ఇది సెక్యూర్. సో జనరల్గా ఏం జరుగుతుందంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ గురించి కానీ ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ మనం బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బ్రౌజర్, అది గూగుల్ క్రోమ్ అయి ఉండొచ్చు, ఓపెరా మినీ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక బ్రౌజర్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ సర్వర్ నుంచి ఇది ఒక డాటా కావాలనుకున్నారు. సో ఈ డాటా అనేది ఏంటంటే మన రిక్వెస్ట్ అనేది సర్వర్కి సెండ్ అవుతుంది ఫస్ట్. దాని తర్వాత సర్వర్ నుంచి రిప్లై అనేది వచ్చి మన బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు HTTP ప్రోటోకాల్ ఉన్నప్పుడు ఏం జరిగేది అంటే HTTP అనేది అన్సెక్యూర్డ్ అనమాట. అన్సెక్యూర్డ్ అంటే ఏదైనా ఒక డాటాని మనం ఎంటర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్లో లాగిన్ అవుతున్నారు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినప్పుడు ఈ HTTP ప్రోటోకాల్లో ట్రాన్స్ఫర్ అయితే డాటా ఏమవుతుందంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే ఆ డీటెయిల్స్ని మధ్యలో ఎవరైనా ఒక అటాకర్ చదివే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే HTTP అనేది అన్ఎన్క్రిప్టెడ్. అన్ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో టెక్స్ట్ రూపంలో డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది బ్రౌజర్ టు సర్వర్. సో ఇలా టెక్స్ట్ రూపంలో అయినప్పుడు ఏమవుతుందంటే యూజర్ నేమ్ మీరు ఏదైతే ఇచ్చారో నేమ్ అనేది కనపడుతుంది, పాస్వర్డ్ అనేది కనపడుతుంది. ఎవరైనా అటాకర్ అనే అతను మీ పర్టికులర్ ఏదైతే ట్రాఫిక్ జరుగుతుందో మీ బ్రౌజర్కి సర్వర్కి మధ్యలో దాన్ని ఇంటర్సెప్ట్ చేయగలిగినప్పుడు. బట్ HTTPSలో ఏమవుతుందంటే ఒక సెక్యూర్డ్ లేయర్లో ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఎలా అవుతుంది అంటే ఈ బ్రౌజర్ నుంచి డాటా అనేది సర్వర్కి సెండ్ అయ్యేలోపు బ్రౌజర్లో అనేది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. HTTPSలో ఎన్క్రిప్ట్ అయ్యి తర్వాత సర్వర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డీక్రిప్ట్ అవుతుంది. మళ్ళీ సర్వర్ నుంచి వచ్చే రిప్లై కూడా ఎన్క్రిప్ట్ అయ్యి మీ బ్రౌజర్లో డీక్రిప్ట్ అవుతుంది. ఎవరైనా అటాకర్ అటాక్ చేసి మీ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని చదవడానికి పాసిబిలిటీ అనేది ఉండదన్నమాట. సో ఇది ఎన్క్రిప్షన్. సో దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు HTTPS వెబ్సైట్స్ని మనం యూజ్ చేస్తున్నాం. సో జనరల్గా ఏం జరుగుతుంది అంటే HTTP వెబ్సైట్లో ఇచ్చిన డాటా ఎలా రీడ్ చేస్తారు, అటాక్ అనేది ఎలా జరుగుతుంది, ఇన్కేస్ HTTPSలో ఉన్న వెబ్సైట్ మనం యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు లాక్ సింబల్ అనేది చూడండి, ఇంకా HTTPS కాదు చూడండి. మీరు మొబైల్లో కానీ యూజ్ చేసేటప్పుడు మీ బ్రౌజర్లో ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో ఈ డాటా మొత్తం కనపడదు. ఎందుకంటే మొబైల్ స్క్రీన్ చిన్నగా ఉండి ఇది మొత్తం Amazon.in కొంచెం కట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్ కేస్ మీకు అంత URL క్లియర్గా కనిపించకపోతే పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ అయితే నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసి. సో HTTPS www.amazon.in. సో ఇది URL. సో ఇది చూడడానికి సెక్యూర్డ్ వెబ్సైట్ లానే ఉంది. సో Amazon.in అనేది మనకి తెలిసిన వెబ్సైటే కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మనం నేమ్స్ కూడా చూస్తూ ఉండాలన్నమాట. కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు సో ఈ మెసేజ్ని గ్రూప్లో ఒక 5గురికి ఫార్వర్డ్ చేయండి. సో అది ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది అంటే ఫేస్బుక్ వాళ్ళు కానీ వాట్సాప్ వాళ్ళు కానీ ₹1 ఇస్తారు వీళ్ళకి, పర్టికులర్ ప్రాబ్లమాటిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు మనం సేవ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అలాంటివి షేర్ చేస్తారు. ఇంకా స్పిన్ ది వీల్, ఈ వీల్ని స్పిన్ చేయండి, గిఫ్ట్స్ అవి ఇవి చూడండి అని చెప్పేసి. సో అలాంటి స్పిన్ ది వీల్ చేస్తే ఏమవుతుందో కూడా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో జనరల్గా ఇప్పుడు స్పిన్ ది వీల్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు ఒక గిఫ్ట్ వచ్చింది, ఐఫోన్ సెలెక్ట్ అయ్యింది. ఓకే, మీరు ఇది గిఫ్ట్ పొందాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. అదే ఫేస్బుక్లో అయితే మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఇంకొక 5 మెంబర్స్కి మీరు అది షేర్ చేయండి. 5 మెంబర్స్కి షేర్ చేస్తే మీకు ఇంకా ఆ గిఫ్ట్ అనేది మీకు సెండ్ చేస్తామని వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆన్లైన్ SBI ఉందనుకోండి, ఆన్లైన్ SBI. సో ఈ ఆన్లైన్ SBI.com కానీ .in కానీ అనుకున్నాం. సో దీంట్లో ఫేక్ ఎలా చేస్తూ ఉంటారంటే ఆన్లైన్ SB1.com. రెగ్యులర్గా మనం ఏం చూస్తామంటే ఆన్లైన్ అని చూస్తాం, SB వరకు చూస్తాము. అలా చూసినప్పుడు ఏంటంటే ఓకే లెజిటిమేట్ అని అనుకుంటాం. బట్ ఏంటంటే SB1.com అనేది SBI.com ఒరిజినల్ వెబ్సైట్ కాదు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మీరు ఏదైనా క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇస్తే అది అటాకర్కి వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ అనమాట. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా అనుకోండి, RNTRE.com అనుకోండి.
సో జనరల్గా ఆర్ఎన్ అనే స్మాల్ లెటర్స్ పక్క పక్కన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆర్ఎన్ రెండు మిక్సప్ అయిపోయి అది యూఆర్ఎల్ దగ్గర చిన్నగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఎంలా కనిపిస్తుంది అనమాట. సో అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. లేదు అంటే ఆన్లైన్ ఉంది కదా, 0nline.sbi.com. సో ఇది కూడా మనం సరిగ్గా చూడకపోతే ఈ జీరో దగ్గర ఇక్కడ క్రాస్ మార్క్ రాకపోతే 0 O 2 ఒకలానే ఉంటాయి కాబట్టి లెజిటిమేట్ వెబ్సైట్ అనుకుని మనం ఓపెన్ చేస్తే ఆ డేటా ఏదైతే మనం ఇచ్చామో అది అనేది హ్యాకర్స్ చేతులకు వెళ్ళిపోతుంది. సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ప్యాడ్లాక్ సింబల్ చూసుకోండి, యూఆర్ఎల్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి, ఇంకా ఈ నేమ్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. వెబ్సైట్ అనేది రెప్యుటేషన్ బాగుందా లేదా, రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోండి. azio.com ఇది రిలయన్స్కి సంబంధించి ప్యాడ్లాక్ సింబల్ ఉంది, https://www.azio.com. సో ట్రస్ట్ చేయొచ్చు. ఇంకొకటి మీకు ఏదైనా వెబ్సైట్ పైన ట్రస్ట్ లేదు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా కొత్త ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైనా పర్టికులర్ అమౌంట్ ఒక 20,000-40,000 అమౌంట్ పెట్టి ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ మనం చెక్ చేసుకుని తర్వాత మన ఓటీపీ ఏదైతే డెలివరీ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఓటీపీ ఉంటుందో ఆ ఓటీపీ షేర్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంది. అలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాని ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు. వీలైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అయినా సరే ఎవరైతే పర్టికులర్ డెలివరీ బాయ్ ఉంటారో అతను దగ్గరలో ఉన్నాగానే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అనమాట. కొన్ని ఫొటోస్ అవి ప్రూఫ్స్ అవి పెట్టుకోవడం బెటర్. సో ఎంత లెజిటిమేట్ కంపెనీ అయినా సరికి ఈకామర్స్ వెబ్సైట్ అయినప్పటికీ మనం చేసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంకోటి రీసెంట్గా ఏం జరుగుతుంది అంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, దీంట్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అంటే మనం పర్టికులర్గా ఫేస్బుక్ని కానీ ఏ వెబ్సైట్ని కానీ ఏమీ అనలేము. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పోస్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ క్వికర్లో కానీ ఓఎల్ఎక్స్లో కానీ ఇలాంటి వెబ్సైట్స్లో ఏంటంటే పర్సనల్గా వచ్చి వెరిఫై చేసే ప్రాసెస్ అయితే ప్రజెంట్ లేదు నాకు తెలిసినంత వరకు. ఆ ప్రాసెస్ అనేది లేకపోవడం వల్ల ఎవరైనా సరే అందులో పోస్ట్ పెడడానికి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అటాకర్స్ కానీ ఎవరైనా సరే ఫ్రాడ్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫేక్ పోస్టులు పెడతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త బైక్ జనరల్గా 1,20,000, 1,30,000, 50,000 ఉండే బైక్ కూడా జస్ట్ 20,000కి ఇచ్చేస్తామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ పెడుతూ ఉంటారనమాట. సో ఏదైనా అలాంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఇది చూడండి, ఇక్కడ పల్సర్ 1 lakh ఉంది, 40,000 ఉంది, కరిజ్మా 1,33,000 ఉంది. ఇక్కడ కొన్ని ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే సో కొత్త బైక్ అయినప్పటికీ ఒక 10,000 కిలోమీటర్స్ కానీ 15,000 కిలోమీటర్స్ కానీ తిరిగిన బైక్ కూడా 20,000కి అమ్మేస్తామని చెప్పేసి కొత్త బైక్ ఇమేజెస్ పెడుతూ ఉంటారు అనమాట. లేదా కార్ ఇమేజెస్ ఇలాంటివి పెట్టి ఏం చేస్తారంటే మనీ మనం సెండ్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. సో ఈ అకౌంట్ కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని మీరు ఏదైనా ఒకటి ప్రోడక్ట్ ఏదైనా తీసుకునేటప్పుడు డైరెక్ట్గా ఆ మనిషికి కలిసి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మొత్తం ప్రాపర్గా చెక్ చేసుకుని పేపర్స్ అవి ప్రాపర్గా చూసుకున్న తర్వాతే మీరు అమౌంట్ అనేది పే చేసి ఆ ప్రోడక్ట్ తీసుకుంటే బెటర్. ఆన్లైన్ మీద డిపెండ్ అయి ఉండొద్దు ఇలాంటి విషయాల్లో. క్వికర్ కూడా అంతే, ఓఎల్ఎక్స్ అయినా సరే అంతే. ఇది పర్టికులర్గా వెబ్సైట్ ప్రాబ్లం కాదు, యూజర్స్ ఎవరైతే మిస్యూజ్ చేసుకుంటున్నారో యూజర్ సైడ్ నుంచి ప్రాబ్లం. బట్ ఏంటంటే పర్సనల్ వెరిఫికేషన్ కూడా ఉంటే బెటర్. బట్ పర్సనల్ వెరిఫికేషన్ పెట్టి ఇలాంటివి ఇంత పెద్ద ప్రాసెస్ పెడితే అందరూ యూజర్స్ రారు కాబట్టి, ఈ పర్టికులర్ వెబ్సైట్స్ ఎవరైతే ఉన్నారో ఆ వెబ్సైట్స్కి యూజర్స్ రారు కాబట్టి అలాంటి ప్రాసెస్ అనేది ఇప్పటివరకు పెట్టలేదు. మేబీ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా రావచ్చు. సో ఏదైనా సరే ఇలా నమ్మేసి కొనద్దు. ఇంకా శారీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇందులో ఏం జరుగుతూ ఉంటుంది అంటే శారీస్ ఇవన్నీ ఇమేజెస్ ఉంటాయి కదా, ఈ ఇమేజెస్ మీషో వెబ్సైట్స్ నుంచి కానీ అమెజాన్ వెబ్సైట్స్ నుంచి కానీ లేకపోతే మింత్రా వెబ్సైట్స్లో నుంచి కానీ ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేస్తారనమాట. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి 2,000, 5,000 ఉండే శారీస్ కూడా ఇక్కడ 200, 300కి పెడతారు. ఎప్పుడు కూడా తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పి కంగారు పడి ముందే పేమెంట్ కానీ మీరు చేశారంటే తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారు. ఆల్రెడీ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కూడా. సో ఎప్పుడైనా సరే తక్కువకి ఏదైనా వస్తుందంటే మీరు దానికి అట్రాక్ట్ అయ్యి మీరు తర్వాత డబ్బులు పోగొట్టుకోవద్దు. సో ఎక్కువగా వాళ్ళు అటాకర్స్ కానీ ఫ్రాడ్ చేసే వాళ్ళు యూజ్ చేసుకునేది అదే అనమాట. ఐఫోన్ 1,20,000, 1,50,000 ఉండే ఐఫోన్ మొబైల్ కూడా 5,000కి 10,000కి పెడతా ఉంటారు కొన్ని వెబ్సైట్స్లో.
కొంతమంది లేకపోతే టెలిగ్రామ్స్లో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఫార్వర్డ్ చేసి మనీ పే చేయండి అంటారు. ఇంకా ప్రాసెస్ జరగాలంటే ఇంకా 2000 ఇంకా 5000 ఇట్లా డబ్బులు అనేవి తీసుకుంటూ ఉంటారు. మనం తెలుసుకునేసరికి మన దగ్గర మనీ అయిపోతే వాటి పక్కన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇలాంటి ఫ్రాడ్స్ చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్తో జాగ్రత్త. మార్కెట్ ప్లేస్తో కాదు, ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి వచ్చి వాటితో జాగ్రత్త. లెజిటిమేటే కాదా చెక్ చేసుకోండి. ఇక్కడ నేనేమి పర్టికులర్గా ఫేస్బుక్ కానీ క్విక్కర్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ నేనేం అనట్లేదు. ఫ్రాడ్స్ అనేవి అలాంటి ప్లేసెస్లో జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తున్నాను నేను. సో ఇలా చూడండి. ఇంకా రెగ్యులర్గా మీకు ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపెడతాను. సో ఇది ఒక వెబ్సైట్, twitter.com వెబ్సైట్. సెక్యూర్గా ఉండే ఏదైనా ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చే ఒక వెబ్సైట్కి అన్సెక్యూర్గా ఉండే వెబ్సైట్కి డిఫరెన్స్ ఏముంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ facebook.com, ఇది లాక్ సింబల్ ఉంది, కనెక్షన్ సెక్యూర్ అని ఉంది, కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేవి నేను ఎంటర్ చేస్తాను, ఏదో కొన్ని టెస్ట్ డీటెయిల్స్. లాగిన్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో లాగిన్ మీద క్లిక్ చేసే ముందు ఇక్కడ నేను ఒక టూల్ యూజ్ చేస్తాను. లాగిన్ మీద క్లిక్ చేశాను. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్ నుంచి సర్వర్కి, ఫేస్బుక్ సర్వర్కి ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని నేను ఇంటర్సెప్ట్ చేశాను, జస్ట్ ఏం ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, సో లాగిన్ ఈమెయిల్ దగ్గర ఇక్కడ టెస్ట్ అని ఉంది అండ్ సమ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఫాల్స్ ఉంది. ఇక్కడ పాస్వర్డ్ అని ఉంది కదా, పాస్వర్డ్ ఫీల్ చూడండి, ఇక్కడ ఎన్క్రిప్ట్ అయిపోయింది. సో AA%2F %2FA సంథింగ్ అని ఉంది. బట్ నేను ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశానో అది మాత్రం ఇక్కడ క్లియర్ టెక్స్ట్లో లేదు. ఎందుకంటే ఇది HTTPS వెబ్సైట్ కాబట్టి ఇది సెక్యూర్డ్ కనెక్షన్లో సెక్యూర్డ్గా ఏదైతే డాటా ఉందో ఆ డాటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా అటాకర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజ్ చేసిన టూల్ అటాకర్ అనుకుంటే, అటాకర్ అనే అతను ఆ డాటాని రీడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి పాసిబిలిటీ ఉండదు అనమాట హ్యాక్ చేయడానికి. సో ఇది HTTPS వెబ్సైట్. ఇప్పుడు అన్సెక్యూర్డ్ వెబ్సైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాడ్లాక్ సింబల్ పైన క్రాస్ ఉంది రెడ్ కలర్లో, కనెక్షన్ ఈజ్ నాట్ సెక్యూర్డ్. సో ఈ కనెక్షన్ అనేది సెక్యూర్డ్ కాలేదు. ఏదైతే మనం ఇక్కడ డాటా ఎంటర్ చేస్తామో అదే ప్లెయిన్ టెక్స్ట్లో కనిపిస్తుంది అనమాట. ఎవరైనా అటాకర్ ఆ పర్టికులర్ ట్రాఫిక్ని చూడడానికి ట్రై చేసినప్పుడు, అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు. సో ఇక్కడ నేను ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇస్తున్నాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఏదైనా HTTP వెబ్సైట్ దీనికి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా అటాకర్స్ కానీ మీకు ఫేక్ లింక్స్ పంపించినప్పుడు అది ఒరిజినల్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే మన పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ రాంగ్ ఇచ్చామనుకుంటాము. బట్ అక్కడ జరిగేది ఏంటంటే మనం ఏదైతే డాటా ఇచ్చామో ఆ డాటా అటాకర్ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన డాటా. సో ఇక్కడ యూజర్ నేమ్ చూడండి, ఇక్కడ సైబర్ అని ఇచ్చాను. పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ స్పేస్ ఈజ్ సెక్యూర్ $$ అని నేను ఇచ్చాను. సో ఇంతకు ముందు HTTPS వెబ్సైట్లో డాటా అనేది ఎన్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు HTTP వెబ్సైట్లో సెక్యూర్డ్ కాదు కాబట్టి ఈ ప్రోటోకాల్, ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సో అటాకర్స్ ఇలాంటి ఫేక్ లింక్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. సో ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది లెజిటిమేటా కాదా చెక్ చేసుకోండి. ప్యాడ్లాక్ సింబల్ చూడండి, కనెక్షన్ సెక్యూర్గా ఉందా లేదా, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ లాంటివి మీ పర్టికులర్గా ఏ ఆన్లైన్ వెబ్సైట్ యూజ్ చేస్తానో అందులో సేవ్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఏమవుతుంది అంటే మీరు ఆ డాటా సేవ్ చేసినప్పుడు ఏదైనా ఒక డాటా బ్రీచ్ అనేది జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com కానీ Flipkart.com కానీ ఏదో ఒక ఈకామర్స్ వెబ్సైట్ హ్యాక్ అనేది జరిగినప్పుడు, డాటా బ్రీచ్ జరిగినప్పుడు మీకు సంబంధించిన డాటా మొత్తం లీక్ అయిపోతుంది అనమాట. సో అటాకర్స్ చేతిలో కానీ బ్లాక్ హ్యాకర్స్ చేతిలో ఉన్నప్పుడు అవి యూజ్ చేసుకునే వాళ్ళు లాగిన్ అవ్వడం కానీ అన్నెసరీ పేమెంట్స్ చేయడం ఇలాంటివి చేసి మీ డబ్బులు అనేవి అకౌంట్లో ఖాళీ అవ్వడానికి కారకులు అవుతారు అనమాట. సో సెక్యూర్గా ఉండడం కోసం ఇవన్నీ బేసిక్స్ ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కానీ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ కానీ ఆన్లైన్లో ఎలా సెక్యూర్గా ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.